పరిశుద్ధుడు, ప్రేమ గల మా తండ్రి, జీవం గల మా తండ్రి నా యేసయ్య, మీకు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాము డాడీ. నైనా ఈరోజు నైనా మొదలుకొని ముగింపు వరకు కూడా నా తండ్రి మీరు మా వెన్న నుండి ప్రభా సూటికి తేటగా మీరు మాట్లాడించమని నజరేయుడైన యేసు నామములో అడుగుతున్నాము తండ్రి. అపోస్తలుల పత్రిక నుండి 3:26 వచనం చదువుకుంటే వాక్యములు స్పీడ్ చదవండి. అపోస్తలు 3:26 మీలో ప్రతివానిని వాని దుష్టత్వము నుండి మళ్లించుట వలన మిమ్మును ఆశీర్వదించుటకు ఆయనను మొదట మీ యొద్దకు పంపినని చెప్పును. పరిశుద్ధుడు, ప్రేమ గల మా తండ్రి, జీవము గల మా తండ్రి, నైనా వాక్యానుసారంగా ప్రభువా వీళ్ళకి అర్థమయ్యే రీతిలో మీరు మాట్లాడించుకోవడానికి మీరు సహాయము, కృపని, బలమును, శక్తిని మీరు దైశ్యమని యేసు నామములో అడుగుతున్నాము తండ్రి. ఇక్కడ దేవుని యొక్క వాక్యం ఏం మాట్లాడుతుందంటే అపోస్తలు పత్రికల నుండి మీరు ప్రతి వారిని దుష్టత్వ నుండి మళ్లించటకు, మిమ్మల్ని ఆశీర్వదించటకు ఆయన మొదట మీ వద్దకు పంపిణీ. ఎవరిని పంపిడంటే ఒక దైవ సేవకుల్ని మనలో దుష్టత్వం నుండి మళ్లించడానికి, మనలో మన నడిచే నడవడికల నుండి మళ్లించడం కోసం ఎవరినంటే ఒక దైవ సేవకుడిని ఆయన పుట్టించడం జరిగింది. ఓ దైవ సేవకుడిని నిలబెట్టుకుని ఈ లోకంలో ఉన్న దుష్టత్వం, ఈ లోకంలో ఉన్న ఈ లోకానుసరమని నడుస్తున్న జనాంగముని వారిని దేవుని వైపు నడిపించడం కోసం ఒక దైవ సేవకుడైన ఒక దైవ సేవకుల్ని మరి పుట్టించి వాళ్ళ క్రియల నుండి, వాళ్ళ పరిస్థితుల నుండి, వాళ్ళ వెళుతున్న మార్గాల నుండి దేవుని వైపు మళ్లించడం కోసం, దేవుని వైపు తిప్పడం కోసం, దేవుని యొక్క అనుసంధానంలో నడవడం కోసం, దేవుని యొక్క ప్రేమలో నడిపించడం కోసం, దేవుని గురించి సమాధానంగా ఉండడం కోసం వారు నడిచే నడవడికని బట్టి వాళ్ళు బ్రతికే బ్రతుకు నుండి వాళ్ళు లోకానుసారం ఎట్టి రీతిగా ఒక తాగుడు బానిసత్వం కావచ్చు, ఒక పాపంలో పడి పాపంలో ఉంటూ బానిసత్వము కావచ్చు, ఒక తాగుడు బానిసత్వము కావచ్చు, అనేకంగా మరి కుటుంబంలో అనేకమైన గొడవలతో, ఇబ్బందులతో బానిసత్వము కావచ్చు, కుటుంబంలో సమాధానం లేకుండా ఉండడం కావచ్చు, కుటుంబంలో బిడ్డల ద్వారా సమాధానం లేకుండా ఉండడం కావచ్చు, నీ కుటుంబంలో ఏదైతే మరి నీ కుటుంబంలో శిథిలం అయిపోతుందో, శాపంతో వెళుతున్నావో, నీ కుటుంబంలో సమాధానం లేకుండా దేవుని యొక్క భయనంటే భక్తి లేకుండా సమాధానంగా ఒకరు నువ్వు వెళుతూ ఉంటే కనుక దేవుడు అన్నాడు నీ దుష్టాత్మను మళ్లించడం కోసం ఒక దైవ సేవకుని దగ్గరికి ఆయన పంపించి ఆయన ఏర్పాటు చేసుకున్న ఒక దైవ సేవకుని నీ కుటుంబానికి దగ్గరికి పంపుతున్నాడు. ఆ దేవాతి దేవుడు పంపించి నీలో ఉన్న దుష్టత్వం మళ్లించి దేవుని యొక్క మందిరానికి నడిపించాలని ఆయన తాత్పర్యపడుతున్నాడు, ప్రయాసపడుతున్నాడు. ఆయన ఉద్దేశం ఏంటంటే మిమ్మల్ని అందరినీ కూడా పరిశుద్ధముగా అయా మీలో ఉన్న ప్రతి కామత్వాన్ని, మీలో ఉన్న ప్రతి దానిని కూడా ఆయన ఏంటంటే మరి మధురముగా మార్చి, నీ జీవితాన్ని సుందరముగా మార్చి, నీ బ్రతుకుని శుభ్రముగా కడిగి ఉంచాలని ఆయన ప్రయాసపడుతున్నాడు. మీరు సిద్ధంగా ఉన్నారా? మీరు ఈ వాక్యానుసారంగా మారడానికి మీరు నిలబడతారా? నిలకడగా ఉంటారా? లేదంటే అవిశ్వాసంగా మరి మీరు లోకానుసారంగా చూస్తున్నారా? దేవుడు మాట్లాడుతున్నాడు, నీకు ఒక దైవ సేవకుడిని నేను ఎన్నుకున్నాను, నీ దగ్గర పంపుతున్నాను. నీలో దుష్టాత్మ నుండి నీ పాపములు కడగడానికి, నేను ఏదైతే చెడు తలంపులు లోకానుసారంగా మీరు నడుస్తున్న ప్రతి విధానాన్ని మళ్లించడం కోసం నా కుమారుడిని నేను ఎన్నుకున్నాను, మీ దగ్గర పంపుతున్నాను. ఆ మాటలకి, వాక్యానికి మీరు మాట్లాడి, మీరు ఆ మాటలకి లోబడి
ఒకవేళ మీరు మారినట్టయితే కనుక మీరేమో ఏం మారద్దంటే మీలో దుష్టత్వం మారడానికి అవకాశం ఉందని చెప్పని దేవుడు వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. అదే గలతీయులకు రాసిన గ్రంథం పత్రిక నుండి 3:6 చూసుకుంటే, అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడును. ఎవరంట? అబ్రహాము ఎవరు నమ్మాడంట? దేవుని నమ్మి ఉన్నాడంట. అబ్రహాము దేవుని నమ్మినప్పుడు తను ఒక దేవుడంటే ఎవరో తెలియదు. అబ్రహాము పిల్లలు లేకపోతే దేవునిలో అసలు ఎలా ఉండాలో కూడా తెలీదు. దేవునిలో ఎలాగా ఏ ఆచారాలు అనుసరించాలో కూడా తెలీదు. ఒక ఉదాహరణ కూడా లేదు. ఎలాగుంటే ఎలా కార్యాలు జరుగుతాయి అనేది కూడా లేదు. కానీ ఎవరు నమ్మడంటే ఇక్కడ చూసుకుంటే అబ్రహాము దేవుని నమ్మాడు, అది అతనికి నీతిగా ఎంచబడును. నీతిగా ఎంచబడును అని దేవుడు వాక్యం మాట్లాడుతుంది. నీతిగా ఎంచబడును అని చెప్పింటే అతను నమ్మాడు. అబ్రహాము ఏంటంటే నమ్మి నిలబడ్డాడు. తనకి మరి గర్భఫలం, సారాకి గర్భఫలం లేనప్పుడు ఒక అన్నిలో నుండి వచ్చిన మరి విగ్రహారాధనలు ఒక చిన్న వ్యాపారం చేసుకుంటూ మరి అన్ని ఆశ్చర్యాలు ఉంటూ మరి దేవుణ్ణి ఎలా ఉండాలో కూడా తెలియని వ్యక్తి అక్కడ సడన్ గా తనకున్న పరిస్థితులను బట్టి, తనకున్న అవసరతలను బట్టి దేవుణ్ణి అక్కడ నమ్మాడు. తనకున్న దుష్టత్వాన్ని అన్ని కూడా విడిచిపెట్టి దేవుని వైపు ఎప్పుడైతే తిరిగాడో దేవుడు అక్కడ మరి అబ్రహాముకి ఆశీర్వదించబడేదో మనం చూసాం. అబ్రహాం ఆశీర్వదించబడడం మనం చూసాం. అలాగే మన పరిస్థితి, మనం ఏ రీతిలో ఉంటున్నామో, మనం ఎటువంటి పరిస్థితుల్లో ఉంటున్నామో ఒకసారి ఆలోచించాలి. మనం ఒకలా మన దగ్గరికి ఒక దైవ సాకుడు వచ్చినప్పుడు దేవుని గురించి ఈ రోజుల్లో, ఆ రోజు అబ్రహాముకి దేవుని తెలియనప్పుడు అబ్రహాముతో మాట్లాడినప్పుడు నమ్మడు, దేవుని యొక్క కార్యములు చూశాడు. ఇలా దైవ సాకుడు వచ్చి నీకు ఒక దేవుని గురించి చెప్తే నీలో ఉన్న దుష్టత్వం నువ్వు ఆశీర్వదించబడతావు బాబు అని నీకు చెప్పినప్పుడు నువ్వు నమ్మడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? ఒకసారి ఆలోచించాలి. దేవుడు మాట్లాడుతున్నాడు, నువ్వు నమ్మడానికి సిద్ధంగా ఉన్నావా? దేవుడు మాట్లాడుతున్నాడు. తీతు పత్రిక నుండి 2:13 ఒకసారి చూసుకుంటే, అనగా మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఈ లోకములో సబుద్ధితోను నీతితోను భక్తితోను బ్రతికిచుండవలెనని మనకు బోధించుచున్నది. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి సత్క్రియల సత్తుగల ప్రజలను తన కోసరము పవిత్రపరుచుకుని తన శక్తిగా చేసుకొనుటకు తన్ను తానే మన కొరకు అర్పించుకొనును. మనల్ని ఏం చేస్తాకంట? మనల్ని శుభ్రం చేయడానికి, మనల్ని పరిశుద్ధులుగా చేయడానికి, మనల్ని నీతిమంతులుగా చేయడానికి, మనల్ని నిజాతిగా ఆయన రక్తంతో కడగబడడానికి ఆయన బలియాగం అయిపోయి ఉన్నాడు. ఆయన మాట్లాడుతున్నాడు, ఆయన బలియాగం అయిపోయాడు. ఆయన మన కోసం ఆయన సమర్పించుకున్నాడంట. ఆయన మన కోసం ఏం చేశాడంటే మన కోసం ఆయనే బలియాగం అయిపోయి ఉన్నాడు. మన కోసం ఏమైపోయాడు? మనలో ఉన్న దుష్టత్వం, మనలో ఉన్న మరి మనలో ఉన్న పాపాన్ని కడగడానికి, మనలో ఉన్న దుష్టత్వాన్ని తీసివేయడానికి, కడగడానికి, మనలో ఉన్న వ్యత్యాసాలు, అవిశ్వాసాన్ని, మనలో ఉన్న అనేకమైన కుళ్ళి కుశుద్ధ అవన్నిటిని కూడా మనల్ని పరిశుద్ధంగా మంచిగా ఆయన రక్తంతో కడగాలని చెప్పని ఆయన శిలువలో బలియాగం అయిపోయాడు మన కోసం. ఈరోజు మన కోసం ఎంతో ప్రయాసపడి మనల్ని ఆయనలో నడిపించడం కోసం ఒక దైవ సేవకుడిని ఆయన మన దగ్గరికి పంపిస్తుంది. ఆయన ఒక దైవ సేవకుని పుట్టించి మనలో ఉన్న దుష్టత్వాన్ని అంతా కూడా మళ్లించడం కోసం మన కోసం ప్రయాసపడుతున్నాడు. మనం ఈరోజు ఏ దుష్టత్వలో మనం ఉండి ఆయనకి వ్యతిరేకంగా మనం నడుస్తున్నామో, మనం ఇంకా ఈ లోకంలోనే, ఈ లోక ఆశల్లోనే, ఈ లోక విధానాల్లోనే, ఈ లోక ఆశ
కలవరలోనే నువ్వు ఉండి కొనసాగుతున్నామేమో. దేవుడు అన్నాడు, మన కోసం బలియాగం అయిపోయిన నా యేసయ్య కోసం ఒకసారి నువ్వు ఆలోచిస్తున్నావా? మన కోసం ప్రాణం పెట్టిన యేసయ్య కోసం ఒక్క క్షణమైన నువ్వు ఆలోచిస్తున్నావా? మన కోసం ఎంతో ప్రయాసపడి భారము కలిగి తన ప్రాణాన్ని మన శిలువలో శిలువలో ప్రాణం పెట్టేంత వరకు కూడా మన కోసం ఎక్కడ తండ్రికి ఇచ్చిన మాట కోసం నేను ఎక్కడ తప్పిపోతున్నానని నీతిగా యథార్థముగా నిలబడిన సాక్ష్యం ఎవరైనా ఉందంటే ఒక యేసయ్య. నీలో ఎటువంటి అంత ప్రయాసపడిన మన కోసం మన కోసం ప్రాణం పెట్టిన యేసయ్య కోసం ఒకసారి నువ్వు ఆలోచించడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? ఆయన దేవుడు మాట్లాడుతున్నాడు. మనలోనే క్రియలు మార్చడానికి కోసమే కదా, మనలోనే దుష్టాత్మని మార్చడానికి కోసమే కదా, మనలోని పాప స్వభావాన్ని మార్చడం కోసమే కదా, మనలోని తాగుడనే వ్యభిచారము నుండి మార్చడం కోసమే కదా, మనలోనే పాపమనే వ్యభిచారం కోసమే కదా ఆయన మన కోసం బలియాగం అయిపోయాడు. మనల్ని మార్చడం కోసమే కదా ఈ ప్రయాస అంతా. నువ్వు ఒక్కసారైనా ఆయన మీద నమ్మడానికి, ఒకసారైనా ఆయన మీద దృష్టి పెట్టడానికి నువ్వు సిద్ధపడి ఉన్నావా? దేవుడు మాట్లాడుతున్నాడు. ఒకవేళ నువ్వు సిద్ధపడి ఉంటే దేవుడు మాట్లాడుతున్నాడు. నువ్వు సిద్ధంగా ఉంటే ఆయన మన హృదయంలో వత్తడానికి అని సిద్ధంగా ఉన్నాడు. నువ్వు ఆయనకు చోటు ఇవ్వడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? దేవుడు మాట్లాడుతున్నాడు. లోక సువార్త 11:28 చూసుకుంటే, లోక సువార్త 11:28 చూసుకుంటే చదవండి స్పీడ్. 11:28 ఆయన అవును కాని దేవుని వాక్యం విని దానిని గైకొని వారు వారి ధన్యులని చెప్పను. ఏమన్నాడు? ఆయన అవును గాని దేవుని వాక్యమును విని దానిని గైకొని వారు మరియు ధన్యులని చెప్పారు అన్నాడు. దేవుని వాక్యము ఒక దైవ సేవకుడు కావచ్చు నీ దగ్గరికి వాక్యం చెప్పడానికి వచ్చి ఉన్నాడేమో. ఒక దైవ సేవకుడు నువ్వు దుష్టాత్మలు ఉండగా నీ మనస్సు మార్చాలని చెప్పని నిన్ను దేవుని నడిపించాలని నీ కోసం ఎంతో ప్రయాసపడి కడుపు కాల్చుకుని ఎంతో కట్టుబడి ఆయన ఒక విధానం ఆయన సమర్పించుకొని సిద్ధపడి నీ దగ్గరికి వచ్చి ఆయన మాటలు చెప్పినప్పుడు నువ్వు వెళ్ళడానికి ఆ మాటలు వాక్యానుసారంగా నువ్వు నిలబడడానికి విని నమ్ముకోవడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? అదే అన్నాడు ఇక్కడ. ఏమన్నాడంటే ఆయన అవును గాని దేవుని వాక్యమును విని దానిని గైకొని వారి ధన్యులని చెప్పని చెప్తున్నాడు. ఎవరైతే ఆ వాక్యానుసారంగా వింటారో, ఎవరైతే వాక్యానుసారంగా అనుసరిస్తారో, ఎవరైతే ఆయన చెప్పిన వాక్యానుసారంగా చెప్పిన మాటలను బట్టి నువ్వు వింటే కనుక నువ్వు కూడా ధన్యులు అని చెప్పని దేవుని యొక్క వాక్యం దేవుడు మాట్లాడుతున్నాడు. వినే వాడిలో ఉన్నవా? దైవ సాకుడు చెప్పిన వాక్యానుసారంగా నువ్వు నిలబడుతున్నావా? నువ్వు పాటిస్తున్నావా? వాక్యానుసారంగా నడుస్తున్నావా? ఈ చెవిలో విని ఆ చెవిలో ఎదిరిసేవాడుగా ఒకరికి వింటే గనక నువ్వు ధన్యులు ఎప్పటికీ కాలు. ఒకళ్ళు ఇంటే కనుక నువ్వు ధన్యులు అవుతావని చెప్పి దేవుడు వాక్యం మాట్లాడుతుంది. ఆయన ఏమంటున్నాడంటే ఆయన వాక్యం శ్రద్ధగా వినే వాళ్ళు ధన్యులు అవుతారని చెప్పి అంటున్నాడు. వాక్యానుసారం నువ్వు మందిరానికి వస్తున్నావు, వాక్యం వినట్లే, నువ్వు మందిరానికి వస్తున్నావు, నువ్వు పడిచేయని పెట్టేస్తున్నావు, వాక్యాన్ని వింటున్నావు, ప్రార్థన చేసుకుంటున్నావు, నేను అవిశ్వాసంతో నువ్వు ముందుకెళ్తున్నావు. ఆయన మాట్లాడుతున్నాడు. విశ్వాసముగా ఆయన వాక్యం విని అనుసరిస్తే కనుక నువ్వు ధన్యులు అవుతావు, నువ్వు కార్యములు చూడగలుగుతావు, మీరు ఏది కావాలో నువ్వు ఆశీర్వదించబడతావు. దేవుడు మాట్లాడుతున్నాడు. ఆయన వాక్యానుసారంగా నడిస్తే కనుక నువ్వు ఆశీర్వదించబడతావు, నువ్వు ధన్యులు అని చెప్తాని దేవుడు వాక్యం మాట్లాడుతుంది. అలాగే అదే పత్రిక ఏపీసీలు రాసిన పత్రిక చూసుకుంటే స్పీడ్గా తీయమ్మా. ఏపీసీలు రాసిన పత్రిక నుంచి చూసుకుంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:3 చూసుకుంటే అక్కడ మాట్లాడుతున్నాడు కదా, మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో కూడా ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహిస్తానంటాడు. ఎప్పుడు నువ్వు మారినప్పుడు, నువ్వు దుష్టాత్మ నుండి మళ్ళినప్పుడు, నువ్వు పాపాన్ని విడిచిపెట్టినప్పుడు, నువ్వు తాగుడు బానిస నుండి విడిచిపెట్టినప్పుడు, నీలో కుళ్ళి కుశుద్ధం విడిచినప్పుడు, నీలో మంచి స్వభావం నీకు కలిగినప్పుడు, నీలో విశ్వాసం ఉంచినప్పుడు, నీలో అవిశ్వాసం
తీసేసినప్పుడు నువ్వు ఎక్కడైతే పరలోకంలో పొందిన ఆశీర్వాదములు ఏటువంటివో నువ్వు కూడా ఆశీర్వదించబడతావని చెప్పని దేవాక్యం మాట్లాడుతుంది. నువ్వు వినడానికి, నువ్వు లోపడడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? ఆ రోజు అబ్రహాము నమ్మి ఉన్నాడు. ఆ రోజు పేతురు మరి నిండి సభలో బోధిస్తుంటే అనేక మంది జనంగా మారి ఉన్నారు. ఆ పేతురు ఆ రోజు వాడుకున్నాడు, ఆ రోజు నమ్మి ఉన్నారు. 3,000 మంది రక్షించబడి ఉన్నారు. ఈ రోజు వాక్యానుసారంగా నువ్వు నమ్మి నువ్వు దుష్టాత్మ నుండి మంచుకునే విధానంగా నువ్వు ఉన్నావా? దేవుడు వాక్యం మాట్లాడుతాడు. ఆ రోజు అబ్రహాము మరి నమ్మి ఉన్నాడు కనుక దేవుడు ఆశీర్వదించబడ్డాడు. ఆ రోజు సారాకి గర్భఫలం లేనప్పుడు దేవుడు నమ్మి ఉన్నాడంటే దేవుడు మంచి చక్కటి గర్భఫలం మరి అబ్రహాము మరి సారాకి మరి గర్భం ఉడిగిపోయినా సరే, ఆయా మరి ఆ అవకాశం లేదైనా సరే దేవుడి వైపు చూశాడు. ఎవరి వైపు చూడలే, ఒక వైపు చూడలే, మరి ఎవరి వైపు చూశాడంటే దేవుడి వైపు చూశాడు కనుక దేవుడు మంచి ఆశీర్వాదములు ఆ బిడ్డ మరి అబ్రహాము మరి ఆశీర్వదించబడ్డ మనం చూసాం. ఆయన చెప్పిన వాక్యం ద్వారా ఆయన మనకు ఉదాహరణ. ఏ రోజు దైవ సేవకుడు కావచ్చు, దేవుని యొక్క యేసు ప్రభు గారు అంటున్నాడు, నీ కోసమే, నీ దుష్టాత్మ కోసమే, నీ విధానం కోసమే, మీరు విధానాలు మార్చడం కోసమే కదా ఒక దైవ సేవకుడు పుట్టించి మీరు ఉన్న ప్రతి దుష్టాత్మ నుండి, ప్రతి పాప నుండి, ప్రతి శాప నుండి అవన్నిట్లు కూడా మీరు కడిగిన రక్తంతో, అమూల్యమైన రక్తంతో మీరు ఉన్న పాపాన్ని నేను కడుగుతానికి గారు మీరు ఎదుర్కొచ్చున్నాను. మీరు వినడానికి సిద్ధంగా ఉన్నారా? మీరు మారడానికి సిద్ధంగా ఉన్నారా అని దేవుడు వాక్యం మాట్లాడుతుంది. ఆయన అంటున్నాడు, మీరు ఉన్న ప్రతి దుష్టాత్మని ఈ రోజు వాక్యానుసారంగా మీరు వింటే గనక ఆయన అన్నాడు మీరు ధన్యులు అన్నాడు. మీరు విని పాటించి వాక్యానుసారంగా నడిస్తే ఆయన ఏమన్నాడంటే మీరు కూడా ధన్యులు అవుతారు అన్నాడు. మీరు కూడా ఆశీర్వదించబడతారని చెప్పి అన్నాడు. ఆ రోజు అబ్రహాము ఆశీర్వదించబడ్డాడు. పేతురు మరి ఆ రోజు నిండి సభలో బోధిస్తుంటే నమ్మి ఉన్నారు. 3,000 మంది రక్షించబడ్డారు. ఈ రోజు మన వాక్యం వింటున్నాం. ఈ రోజు మన వాక్యానుసారంగా నటిస్తున్నావా? వాక్యానుసారంగా నన్ను నువ్వు బాప్తిసం తీసుకుంటున్నావా? ఒకసారి జ్ఞాపకం చేసుకో. ఏ రీతిలో మనం వెళ్తున్నామో, ఎటువంటి పరిస్థితుల్లో మనం వెళ్తున్నామో, వాక్యానుసారంగా మనం వాక్యం మందిరంలోకి వస్తున్నాం కానీ వాక్యానుసారంగా ఉన్నట్లే ఆయన ఏమంటున్నాడంటే మీరు ఉన్న దుష్టత్మని, మీరు ఉన్న ప్రతి ఇది కూడా కడగాలి, మిమ్మల్ని మంచి మార్గంలో నడిపించాలని చెప్పి ఆయన ప్రయాసపడుతున్నాడు. ఒక దైవ సేవకుడిగా ఎన్నుకుని మీ దగ్గరికి పంపించి ఆయన మాటల వాక్యం ద్వారా ఆయన ఏంటంటే హృదయము శుద్ధిగా మంచి హృదయముగా మార్చాలని ప్రయాసపడుతున్నాడు. ప్రయాసపడి మిమ్మల్ని ఆశీర్వదించాలని, మిమ్మల్ని దీవించాలని, ఒక ఉన్నతమైన స్థితిలో నేను చూడాలని ఆయన ప్రయాసపడుతున్నాడు. నువ్వు ప్రయాసపడి నువ్వు నమ్మి నిలబడితే గనక నువ్వు ఆశీర్వదించబడతావు. లేదంటే ఎలా ఉండదంటే ఆయన అన్నాడు నువ్వు ఆశీర్వదించబడలేదంటే నువ్వు నమ్మట్లేదని లెక్క. నువ్వు నమ్మి ఆశీర్వదించబడితే గనక దేవుడు సంతోషపడతాడు. లేదంటే నమ్మనట్టు నువ్వు ఎలాగే ఉంటే గనక దేవుడు ఎంతో బాధపడుతున్నాడు. మరి నువ్వు ఆశీర్వదించబడతావా? లేదంటే నువ్వు ఇదివరకు లోకానుసారంగా జీవితం ఉండి ఇంకా అణగారిపోయి ఇంకా నువ్వు అదే రకంగా ఉంటే, వేషధారణగా ఉంటే కనుక దేవుడు బాధపడుతున్నాడు. నీలో ఉన్న ప్రతి దానిని, పాపాన్ని, మరి నీకున్న అలవాట్లన్నిటి, నీకున్న దుష్టాత్మలన్నిటినీ దుష్టతరంగా నడుస్తూ మరి దేవునికి వ్యతిరేకంగా నడుస్తున్న ప్రతి దాన్ని కూడా ఈరోజు విడిచిపెట్టి దేవుని వైపు నువ్వు చూస్తే కనుక దేవుడు ఆశీర్వదిస్తానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు, ప్రేమ గల మా తండ్రి, నాయన ఈ కొద్ది వాక్యాన్ని దీవించండి అయ్యా. నేను ఈ వాక్యం ఎంతమంది అయితే వింటున్నారు ప్రభువా? అయ్యా అవును ప్రభా, రోజు యేసయ్య మాట్లాడి ఉన్నాడు. నీ కోసం మీలో ఉన్న దుష్టత్వాన్ని మళ్లించడం కోసం, మీలో పాపాలను కడగడం కోసం, మీలో ప్రభా విచారాలు మార్చడం కోసం, మీలో ఉన్న కుళ్ళి కుశబ్దం అయ్యా అన్ని కూడా మీలో నుండి పోగొట్టడం కోసం ప్రభువా మీ దగ్గరికి ఒక దైవ సేవకుడిని నేను మీ దగ్గర పంపుతున్నాను. వాక్యానుసారంగా విన్నవారే ధన్యులవుతారు, ఆశీర్వదించబడతారని మాట్లాడి ఉన్నావు ప్రభువా. ఈరోజు వినేవారులాగా వాక్యానుసారంగా పాటించేవారులాగా ఉంటే కనుక దేవుడు ఆశీర్వదిస్తానన్నాడు. ఈ కొద్ది వాక్యాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించి మహింపరచును గాక. ఆమేన్.